రాజ్యం శరణం ప్రపద్దే, శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్దే. మనము ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఇప్పుడు శ్రీ గురు చరిత్రలో నుంచి మనం ఒక చిన్న స్టోరీని చెప్పుకుందాం. అనంత పద్మనాభ స్వామి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఆయన గురించి మనం చెప్పుకుందాం. ఒకరోజు కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరం చూచి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరణం ధరించావా ఏమి అని అడిగాడు. అది అనంత తోరణమని, దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పిన నమ్మక అతడు దాన్ని త్రెంచి నిప్పుల్లో పడేశాడు. కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదం గుర్తించి ఎలాగైనా అనంతుణ్ణి దర్శించి ఆయనను శరణు పొందనిదే భోజనమయ్యన చెయ్యనని శపథం చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు. దారిలో ఒక చోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదేమి చిత్రమో గాని దానిమీద ఒక పచ్చైనా వాలలేదు. కౌండిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పింది. నీకు కనిపిస్తే నా దుస్థితి చెప్పు ఆయనకు అని ఆ చెట్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక గడ్డి పరకైన కొరకని ఆవును దూడను చూచి వాటిని అడిగాడు. అవి కూడా అలాగే చెప్పాయి. మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలాగే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్ళాక 2 కొలళ్ళు కనిపించాయి. ఒకదానిలోని నీరు మరొక దానిలో ప్రవహిస్తున్నది. వాటి దగ్గర ఎక్కడ ఒక కొంగైనా వాలడం లేదు. అవి కూడా అనంతుని గురించి అతనికి అలాగే చెప్పాయి. తర్వాత ఒక గాడిద, తరువాత ఒక ఏనుగు ఇలాగే చెప్పడం జరిగింది. చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు. ఒక ముదుసలి అతను వచ్చి, నేను చూపిస్తాను నీకు అనంతుణ్ణి అని తీసుకుపోయినాడు. అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూచిన వింతలన్నిటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడు ఇలా చెప్పాడు. పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికి విద్య నేర్పించకుండా తన కాలమంతా శాస్త్ర వాదనలతోనే గడిపాడు. అందుకతడు మరుజన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టై అడవి పాలయ్యాడు. చవిటి నేలను దానమిచ్చినవాడు మరుజన్మలో మేత మేయని పశువయ్యాడు. శ్రీమంతులై కూడా కొంచెమైనా దానము చెయ్యనివాడు నీవు చూసిన ఆబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్ళే నీవు చూసిన ఆ 2 చెరువులు. క్రోధం వహించినవాడు గాడిదగాను, మదించి విచ్చలవిడిగా ప్రవర్తించినవాడు ఏనుగ్గాను జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడవయ్యావు కనుకే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెలుపమని నిన్ను కోరినాయి కనుకనే వాటన్నిటికీ ముక్తి కలిగింది. నీవు పునర్వసు నక్షత్రము శాశ్వతంగా ఆకాశమై నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటి నుంచి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీపాద రాజ్యం శరణం ప్రపద్దే. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా.